హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈ రోజు వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో కూరగాయలు లేదు, వెళ్ళేసి కూరగాయలు అనేది తెచ్చేసి ఏం వంట చేద్దాం అనేసి మళ్ళీ ప్లాన్ చేస్తాను. ఫస్ట్ కూరగాయలు అనేది తెచ్చుకొని ఆ తర్వాత ప్లానింగ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఉప్పు నీళ్ళు చారు ఎట్లా చేస్తామనేసి చూస్తాం. దానికి ఏమేమి కావాలంటే సబ్బకి కూరకి ఇది దంటు కూరకు బాగా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇట్లట్లే ఒలుచుకొని కడుక్కుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు కోసుకునికి బాగుంటుంది. కోసుకొని మనం ఏమైనా కడిగకపోతే దాంట్లో ఆకులు అంతా ఆడే మిస్ అవుతాయి. ఎట్లా ఉంటే నేతగానే ఉంది. ఏర్లు తెంచుకొని నిలబెట్టుకున్నాను. దీన్ని కడుక్కుంటేనే నీట్గా ఉంటుంది. ఇప్పుడు కడిగేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అంతా ఒలిచి పెట్టుకొని కోసుకునేకి బాగుంటుంది. నేత కూరకు ఇది తినేకి బాగుంటుంది టేస్ట్గా. ఉప్పు నీళ్ళు చారుకి దంటు కూరకు సబ్బకి 2 మిక్స్ చేస్తాను. ఇది మొలకలు వచ్చింది పెసులు, బీన్స్ గింజలు, అలసంద గింజలు. ఇవంతా పచ్చి గింజలే. ఇది ఎండిపిండి మొలక వచ్చిండయి. ఇది పచ్చి బీన్స్, ఇది పచ్చి అలసందలు. ఇవి తెచ్చి ఒక కాయలు ఒలిచి పెట్టుకున్నాను. నిన్న పులుసు చారుకి వేసినాను. ఇవి అయితే బాగుంటాయి. ఇది ఉప్పు నీళ్ళు చారుకి అయితే పచ్చి గింజలు వేస్తే బాగుంటుంది. ఉప్పు నీళ్ళు చారు వచ్చేసి దీనికి ఈ గింజలు 3 ఉడికేకేస్తాను ఫస్ట్. ఆ ఉడుకుతా అనే అర్ధం ఉడకాలి. ఆ లోపలికి ఈ కూర కట్ చేసి పెట్టుకుంటాను. ఈ సబ్బకి కూరకి ఇది 50% ఉడికినాక దీన్ని యాడ్ చేసుకోవాలా. నేనైతే ఇప్పుడు పాత్రలోనే చేసుకుంటాను దీన్ని. ఎందుకంటే కుక్కర్లోనే పెట్టుకోవచ్చు. పచ్చి గింజలు కదా, బిర్యానీ ఉడికిపోతుంది. అదే కుక్కర్లో వేసి పెడతామంటే నునుగా అయిపోతుంది. తినేకి ఏమి సిక్కేలే. దాని నుంచి పాత్రలోనే పెడతాను. మనం కుక్కర్లో పెడితే ఒక విజిల్ అయితే చాలు. కుక్కరు గింజలు 2 ఒకేసారి వేసుకోవచ్చు. పాత్రలో పెడతాను కాబట్టి గింజలు వేసుకుంటే ఒక 50% ఉడికినించి కూరకి యాడ్ చేసుకుంటే కూరకి, ఎందుకంటే బిర్యానీ ఉడికిపోతుంది కాబట్టి ఒక 50% ఉడికినాక కూరకి యాడ్ చేసుకున్నాము. ఈ నీళ్ళు కాగినాక 3 గింజలను యాడ్ చేసుకుంటా. పెసులు మొలకలు వచ్చిండేవి, బీన్స్ గింజలు, అలసంద గింజలు 3 యాడ్ చేసుకున్నాము. గింజలు నీళ్ళు కాగినాక ఇది గింజలు 50% ఉడికినాయి. ఇప్పుడు కోసుకున్నాను కూరకు కూడాను. దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సబ్బకి కూరకు, దంటు కూరకు 2 వేసుకుంటున్నాను. తినేకైతే బాగుంటుంది. ఇది 2 మిక్స్ చేసుకుంటాను. అది ఉడికే లోపల మసాలా కారానికి ఏమేమి కలర్ రెడీ చేసుకున్నాను. ఇది తెల్లగడ్డ, ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను, ఒక చిన్న టమాటో తీసుకున్నాను, పచ్చిమిరపకాయ తీసుకున్నాను, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర తీసుకున్నాను, కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఇది వచ్చేసి తిరుగుబాతుకి, పల్లెం తిరుగుబాతుకి అయింది, చారు తిరుగుబాతుకి అయింది, మిరపకాయ ఇదంతా ఉండేది, పల్లెం తిరుగుబాతుకి అయింది. ఇది వచ్చేసి ఇది 2కి ఎర్రగడ్డ వేసుకుంటాను. కరివేపాకు కూడా అంతే. చారుకి పల్లెనికి 2కి వేసుకుంటాను. ఇది మాత్రం పల్లెనికి అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ వేయించుకోవాలి నూనె. అప్పుడు బాగుంటుంది. చారు సేఫ్ అవుతుంది. ఇది పచ్చిమిరపకాయ ఎద్దు అనే వాళ్ళు ఎండుమిరకాయ కూడా వేసుకోవచ్చు. నేను ఒకసారి ఎండుమిరకాయ కూడా వేసి చూపిస్తున్నాను. ఈసారి పచ్చిమిరపకాయలో చేస్తాను. డిఫరెంట్ గా అయితే చేసుకోవచ్చు. ఈ చారు అయితే ఇప్పుడు అంతా వేసుకుంటాము. ఇది ఎర్రగడ్డ ఇదంతా వేగింది. ఇప్పుడు టమాటా వేసుకుంటా ఉన్నాను. టమాటాను కొంచెం వేసుకోవాలా. పచ్చిమిరపకాయ చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇది రుబ్బుకునేటప్పుడు వేసుకున్నాము. రుబ్బుకునేటప్పుడు చింతపండు, కొత్తిమీర 2 యాడ్ చేసుకున్నాము. 3 యాడ్ చేసుకొని ఈ ఎంచుకొండని వేసేసి రుబ్బుకోవాలా. ఇప్పుడు ఇదైతే వేగింది.
దీన్ని రెండుసేపు చల్లగా ఎక్కి పెట్టేస్తాము. చల్లగా ఇంకా రుబ్బుకుంటే అవుతుంది. లోపలి కూర కూడా ఉడికిపోయింది. కూరకు ఉడికిపోయింది. గింజలు కూరకు మొత్తం ఉడికిపోయింది. ఈ కూరకు గింజల్ని నీళ్ళు ఉంచుకునేలా పెట్టుకుంటే కూర కూడా దీంట్లోకి వేసుకోవాలా. కూరకు గింజలు అంతా ఉప్పు నీళ్ళు చరికి ఇది వేసుకుంటేనే టేస్ట్. ఇది వేయించుకోండి. ఇవంతాను చల్లగా కావాలా. చల్లగా అయినాకనే రుబ్బుకోవాలా మిక్సీలో. అయితే ఉడికిపోయింది. ఫుల్ నీళ్ళు కూడా ఇట్లా ఉంచి పెట్టుకుని వేసాను. ఇది చూడండి క్వాంటిటీ ఎంత అయింది అనేసి. ఎంత అయిపోయా 1.5 కట్ట దగ్గర వరకు కూరకి వేసినాను. గింజలు కూడా అంత వేసినాను. ఇది ఉడికేపటికి ఎంత అయిపోతుంది. క్వాంటిటీ కూడా అంతే. దీన్ని తిరిగి బతికేసుకోవాలా. నీళ్ళంతా ఉడికిపోయినాక నీళ్ళు ఇట్లా ఉంచుకున్నాము. ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేసే పని లేదు. ఈ కూరకులా ఉడికిన నీళ్ళు కూడా ఈ కారం ఉడుకుంటాం కదా, కారంలోకి వేసి ఉడికించుకోవచ్చు. ఇది తెలియని వాళ్ళకి నేను చెప్తా ఉండేది, తెలిసిండే వాళ్ళు కాదు. ఇది కూడా చెప్పాలని అనుకుంటారు. తెలియకుండా ఉండే వాళ్ళకి నేర్చుకుంటారు కదా, వాళ్ళకి అందరేం ఫస్ట్ అయినా నేర్చుకునేసిండేలే. అందరూ యూట్యూబ్ వాళ్ళు చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా. మేము కూడా అంతే. ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మాకు కూడా కాఫీ పెట్టాలని కూడా వస్తానేలేదు. నేర్చుకోండి. మేము కూడాను అంతే యూట్యూబ్ చూసి కొంచెం నేర్చుకోండి. దానివల్ల చెప్తున్నాను. అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాను. దాంట్లోకి చింతపండు యాడ్ చేయాల. చింతపండు వేసుకొని కొత్తిమీర కోసి కడుక్కోండి. కొత్తిమీర వేసుకున్నాము. ఇవంతా వేసుకొని ఇప్పుడు రుబ్బుకొని రావాలి దీన్ని. ఇదైతే ఇట్లా రుబ్బుకున్నాము. ఇది నేను రెండోసారి చూపిస్తాను కదా. ఇది 2 డిఫరెంట్ గా చేసి చూపిస్తాను. ఉత్తినీల్చారు అనేసి ఇంకా 2 రకాలు కూడా ఉంది. అది కూడా ఇంకా చేస్తా అట్లా చూపిస్తాను. చూడండి, ఇది గ్రీనిష్ గా వచ్చింది. మనం చేసింది అయితే కొంచెం బ్రౌనిష్ గా వచ్చింది. ఇంకా వేరే డిఫరెంట్ గా కూడా ఉంది. మనం చేస్తా మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. అట్లే మార్చి కూడా చేసుకోవచ్చు. ఈ కారం రుబ్బుకోండి. దాన్ని ఇప్పుడు తిరిగి బతికేసుకోవాలా. మీద ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలా. నూనె కాగినాక సాసులు వేసుకోవాలా. ఈ సాసులు చిటిపటానిక కోసి పెట్టుకోండి. ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకోవాలా. ఇన్ని కొంచెం వేసుకోవాలా బాగా. ఆ తర్వాత మనం రుబ్బు పెట్టుకోండి కారంని దాంట్లోకి యాడ్ చేసుకోవాలా. దాన్ని కూడా ఒక 2-3 నిమిషాలు అట్లే వేయించుకోవాలా. అప్పుడుదా చారు ఫ్లేవర్ అనేది బాగుంటుంది, తినేకి టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక 2-3 నిమిషాలు అట్లే నూనెలోనే వేయించుకోవాలన్నట్లే. ఇప్పుడు మనము కూరకు గింజలు ఉడకపెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్లు దీంట్లోకి యాడ్ చేసుకోవాలా. దీన్ని ఇట్లా కలుపుకొని కొంచెం బాగా ఉడికించుకోవాలా. ఒక 5 నిమిషాలన్నా బాగా ఉడకాలి. ఇదైతే ఉడికితే అప్పుడు చారు బాగుంటుంది. ఉడికితే చారు టేస్ట్ వస్తుంది. దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అది ఒక 5 నిమిషాలన్నా ఉడకాలి. చారు అయితే హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకుంటే చారు అనేది టేస్ట్ బాగా వస్తుంది. కళ్యాణ్కైతే ఇంకో పక్క తిరిగి బతికేసుకుందాం అనేసి బాండ్లీ పెట్టుకున్నాను. బాండ్లీ వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. నూనె కాగింది. ఇప్పుడు కొంచెం సాసులు వేసుకున్నాము. సాసులు చుట్టుపట్టాన్ని ఇంకా దాంట్లోకి కరివేపాకు, ఎర్రగడ్డ కోసి పెట్టుకోండి, పచ్చిమిరపకాయ 3 వేసుకొని వేసుకున్నాము. ఇదైతే కొంచెం వేసుకోవాలి. అట్లే ఇదేం చాలా ఏగే పని కూడా లేదు. కొంచెం అట్లే కొంచెం గట్టిగా అట్లే బాగుంటే కూడాను పర్వాలేదు. అట్లే బాగుంటుంది తినేదానికి కూడాను. ఇది ఎర్రగడ్డ ఏం చాలా ఏగే పని కూడా లేదు. అట్లే ఉంటేనే మన కూరలు అట్లా నంచుకునేది అయితే బాగుంటుంది. ఎర్రగడ్డ అయితే ఇంక వేస్తే చాలు. ఇప్పుడు దీంట్లోకి ఉడికిపెట్టుకుంటే గింజలు కూరకు వేసుకున్నాము. ఇది కూడా ఒక 2 నిమిషాలు అట్లే నూనెలోనే వేసుకున్నాము. అట్లే నూనెలోనే వేసుకుంటే ఇది ఒక టేస్ట్ వస్తుంది. మాడిపోయేది అనేది ఏం లేదు. వచ్చేసి చారు అయితే ఉడుకుతుంది. గమ్మ అంటుంది. మనము జీలకర్ర అంతా వేసుకుంటాం కదా, అదైతే గమ్మ అంటుంది. దీనికి రాగి సంగటి చేస్తాను. రాగి సంగటికి చారుకి ఈ పల్లి మిరపకాయకి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే. ఇప్పుడుండే జనరేషన్లో ఏమంటే ఇట్లాంటి ఫుడ్ అనేది అస్సలు తినేది మానేస్తున్నారు ఫుల్. ఇప్పుడుండే అర్జెంట్ పనుల్లో ఇప్పుడుండే దీంట్లో బిజీ దీంట్లో ఇట్లా ఫుడ్లు అనేది తినేది మానేసినారు. నా ఛానల్ చెక్ చేస్తే అయితే మీరు నేను దినానికి ఒక రెసిపీ అన్నా వేస్తాను. ఆ రెసిపీలో ఒక్కటన్నా హెల్దీ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇట్లా పెసలు మొలకొచ్చిందా ఉన్నాయి, కూరకు ఉంది, పచ్చి గింజలు ఉన్నాయి. ఇవి కూడా ఒక హెల్తీ ఐటమ్స్. తరకారీ ఇట్లా మనం తినే ఫుడ్లో ఏదన్నా ఒకటన్నా కూడాను హెల్తీ ఏదనేది ఉండాలి మనకి. అప్పుడుదా మన బాడీ ఉంటుంది. 2 టైం ఎట్లా తిన్నా కూడా ఒక టైంలో అన్నా మనకి హెల్తీ ఫుడ్ అనేది ఉండాలా. అప్పుడుదా మన బాడీను స్ట్రాంగ్గా ఉండేది.
పిల్లలు కూడా అంతే ఇట్లా ఎప్పుడన్నా వద్దిన వారంలో ఒకసారన్నా కూడా హెల్తీ ఫుడ్ అనేది చేసి పెట్టాలా. రాగి సంగటి అంటే కంపల్సరీ నైట్ టైంలో చేసుకుంటే మంచిది. చేసుకునేకి వీలు పడిన వాళ్ళు వారంలో ఒకసారన్నా చేసుకుంటే కూడా మంచిది. రాగి సంగటి, రాగి జవ ఇవంతా చేసుకుంటే హెల్త్కి మంచిది. ఈ గ్యాస్ట్రిక్ ఇట్లా వాటి ఉండేదానికి కూడా మంచిది. బీపీ, షుగర్కి, బొజ్జు ఉండే వాళ్ళకి వీళ్ళకంతా కూడా చాలానే మంచిది. నేను కూడా ఇప్పుడు చేస్తాను రాగి సంగటి. ఈ పల్లి తిరుగుబాటు వేసుకుంటాను. దీంట్లోకి ఇది వేగిన తర్వాత టెంకాయ తురుము పెట్టుకునే టెంకాయ వేసుకుంటే బాగుంటుంది. ఇదైతే నూనెలో బాగా వేయించుకున్నాను. ఈ నీళ్ళు అనేది ఉంటుంది కదా, ఇది కూడా సేరి వేయించుకుంటే పొద్దున్న వరకు కూడా పెట్టుకొని తినచ్చు. తినేకి బాగుంటుంది ఇది. ఇప్పుడు పచ్చి టెంకాయ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. అకస్మాత్తుగా పచ్చి టెంకాయ లేని వాళ్ళు ఇట్లే కూడా ఇంతే వేయించుకొని కూడా తినచ్చు. మనకి ఇంకా టేస్ట్ గా కావాలా టెంకాయ ఉంది అంటే పచ్చి టెంకాయ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని తింటే ఇది ఒక రకం టేస్ట్ వస్తుంది. లేదనే వాళ్ళు ఇంటికే సాలు ఇట్లా వేయించుకొని కూడా తినచ్చు. ఇట్లా తింటే కూడా బాగుంటుంది. ఈ టెంకాయ యాడ్ చేసుకుంటే ఇంకొక వేరే లెవెల్ వస్తుంది, వేరే ఫ్లేవర్ వస్తుంది, తినేదానికి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ పల్లెం అయితే రెడీ అయింది. దీన్ని దించేసి సంగటికి అయితే పెట్టుకుంటాను. సంగటి ఎసరు పెట్టుకున్నాను. ఈ పల్లెం దించేసేసి ఇప్పుడు సంగటి పెట్టుకున్నాను. చారు అయితే ఇంకా ఉడుకుతుంది. ఇదైతే ఇంకా రంచ ఉడుకుని ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడాను. సంగటికి అయితే పెట్టుకున్నాను. సంగటి ఉడుకుతుంది, చారు అయింది, పల్లెం అయింది, సంగటి కూడా ఉడుకుతుంది. సంగటి కలుకొని తింటే ఈ రోజు నైట్ డిన్నర్ అయితే రెడీ అయింది. సంగటి ఉడుకుని 2 నిమిషాలు ఉడకాల. సంగటి బాగా ఉడికితేనే బాగుండేది సంగటి. ఇదైతే 2 నిమిషాలు ఉడకాల. నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. జోరుగా పెడితే పొంగిపోతుంది ఇదైతే. దాని నుంచి నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. నిదానంగా ఉడికితే కూడా సంగటి బాగా రాదీసి కలుపుకుంటే జానం ఒకటి ఉంటుంది. సంగటి కూడా తినేదానికి అంతే బాగుంటుంది. దినము ఒక ముద్ద, చిన్న ముద్ద సంగటి అనేది తింటే చాలానే హెల్త్కి మంచిది. ఈ లోపల మీ దగ్గర ఇది ఉడికే లోపల 2 విషయాలు మాట్లాడతాను. నా ఛానల్ వచ్చేసి డైలీ 10 గంటలకి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నా ఛానల్లో వీడియో అనేది డైలీ 10 గంటలకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. చూడాలనే వాళ్ళు చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా ఛానల్. డైలీ కరెక్ట్గా 10 గంటలకు వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా ఉంటే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా వీడియో అయితే కరెక్ట్గా 10 గంటలకు అప్లోడ్ అవుతుంది. వీడియో అయితే డైలీ ఒక రెసిపీ అన్నీ ఉంటుంది నా ఛానల్ అయితే. దినానికి ఒక డిఫరెంట్గా ఒక రెసిపీ అనేది షేర్ చేస్తాను. మై లైఫ్ స్టైల్ ఎట్లుంది అనేది చూపిస్తాను. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సంగటి అయితే బాగా ఉడికింది చూడండి. ఇట్లా ముట్టితే చేతికి అంటుకోకూడదు. అప్పుడు బాగా ఉడికింది అనేసి. ఇది ఉడికింది బాగా కలుపుకొని చూడండి. ఆడ ఉంట్లనేది లేదు, ఏమీ లేదు. తినేదానికి కూడా అంతే సూపర్గా ఉంటుంది సంగటి. హెల్త్కి అంతే మంచిది. పల్లెము రెడీ అయింది, చారు రెడీ అయింది, రాగి సంగటి కూడా రెడీ అయింది. సూపర్ కాంబినేషన్. తినేది ఒకటే బాకీ ఉండేది ఇప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా ఛానల్. ఈ వ్లాగ్ అయితే 7కి ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్ అందరికీ.